అందరికీ నమస్కారం. క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధ. నేను మీ రజనీప్రియ, మెడికల్ ఆంకాలజిస్ట్. సో అందరూ క్యాన్సర్ అన్న వెంటనే అదొక మహమ్మారి, వస్తే చనిపోతామని అందరూ అనుకుంటారండి. సో జనరలైజ్ చేసేస్తారు క్యాన్సర్ అన్న వెంటనే. కానీ కాదే కాదు, క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి, స్టేజెస్ కూడా ఉంటాయి. సో మీ డాక్టర్ని అడిగి ఏ క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది, దీనికి ట్రీట్మెంట్ పద్ధతులు ఏముంటాయి, దీనికి క్యూర్ రేట్స్ ఏముంటాయి అన్నది తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మన ఇండియాలో క్యూర్ రేట్స్ అన్నవి క్యాన్సర్వి చాలా తక్కువ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే. దీనికి 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, చాలామంది సిమ్టమ్స్ వచ్చినా నెగ్లెక్ట్ చేసి చాలా అడ్వాన్స్ స్టేజెస్లో వస్తూ ఉంటారు. మన దగ్గర చూసుకుంటే 70 to 80% మంది 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే ప్రెజెంట్ అవుతున్నారు. సో ఈ లేటర్ స్టేజెస్లో వచ్చినప్పుడు క్యూర్ రేట్స్ అన్నవి చాలా చాలా తగ్గిపోతాయి. 1st స్టేజ్ 2nd స్టేజ్లో కానీ మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే క్యూర్ రేట్స్ 80 to 90% ఉంటాయి. సో అందుకు ఈ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ వల్ల మనకి క్యూర్ రేట్స్ అన్నవి తగ్గిపోతున్నాయి అన్నమాట. రెండవది ఏంటి అంటే, సిమ్టమ్స్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసిన క్యాన్సర్ అన్న వెంటనే దానికి టెస్టులు ఉంటాయి, బయాప్సీ అలాంటివి. సో ఇలాంటి టెస్టులకు భయపడి కూడా చాలామంది రాకుండా అవి అడ్వాన్స్ అయిపోయి బాగా దానివల్ల బాధపడుతున్నప్పుడు వచ్చి ట్రీట్మెంట్కి వస్తారు. సో టెస్టులకి ఏమీ భయపడొద్దండి, ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో టెస్టులు భయపడి మీరు డిలే అయితే చేయొద్దు. థర్డ్ది ఏంటంటే, క్యాన్సర్ అన్న వెంటనే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ట్రీట్మెంట్కి భయపడిపోయి కూడా ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ థెరపీస్కి అవి వెళ్తూ ఉంటారు. సో అవి ట్రై చేసి క్యాన్సర్ బాగా ముదిరిపోయాక అవి పనిచేయట్లేదని చెప్పి అప్పుడు వస్తూ ఉంటారు. సో అలా కూడా ఏం చేయొద్దండి, మీ డాక్టర్ గారితో మాట్లాడి ట్రీట్మెంట్ అది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నాలుగోది ఏంటి అంటే అబాండ్మెంట్స్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఒక 1 week 2 weeks అలా ఏమి ఉండదు. ఏ క్యాన్సర్కైనా ట్రీట్మెంట్ మినిమం 3 months to 6 months ఆర్ ఈవెన్ మోర్ ఉండొచ్చు. సో ఈ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం చాలా చాలా అవసరం. సో ఈ ట్రీట్మెంట్ అబాండ్మెంట్స్ అన్నవైతే అస్సలు చేయకూడదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్గా మీ డాక్టర్ గారు చెప్పినట్టు తీసుకోవాలి. సో ఈ 4 రీజన్స్ వల్ల ఇండియాలో క్యూర్ రేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. అండ్ క్యాన్సర్ అంటే ఒక డెత్ సెంటెన్స్ అని చెప్పి అపోహలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.